దేశంలో రైలు పట్టాల మీదనే దుఃఖాలు పెట్టి షాపింగ్లు చేసుకుంటా పరదాల గుడిసెలల్లో ఇరుకిరుకు సందులలో బతికే వీడియోలు చూసే ఉంటారు కదా. అట్లనే అయ్యేటట్టున్నది మన దేశ రాజధాని ఢిల్లీలో కూడా. చూడండి ఎట్లా అయిపోయిందో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదనే పోరగాన్ల ఆటలు, నెత్తి దువ్వుడు, బట్టలు ఉతుకుడు, బాసన్లు దోముడు, షాపులు పెట్టి సరుకులు అమ్ముడు, వంట వార్పులు చేసుడు. ఇది రైల్వే ప్లాట్ఫామా లేకుంటే బస్తీ గల్లీలా? ఇది మన దేశంలో జరిగేదేనా లేకుంటే వేరే దేశం వీడియోలు తీసుకొచ్చి చూపిస్తున్నారా అని డౌట్ అని మనం పడకుండ్రి. ఇది మన ఢిల్లీ పురవీధులలోనే జరుగుతున్న ప్లాట్ఫామ్ కబ్జాలే. ఇంత ఘోరంగా తయారైంది మన ఆస్తినపురమే. ఆజాద్పూర్ రైల్వే స్టేషన్ లా ఇండ్లు లేనోళ్ళు, ఉండటానికి ఎక్కడ జాగలేనోళ్ళు భారతీయ పౌరులు ఏకంగా ప్లాట్ఫామ్ మీదనే ఇండ్లు కట్టుకున్నారు. మనం ఏం చేస్తారు పాపం, చేతి నిండా పని దొరకది, అక్షర జ్ఞానం ఉండదు, సర్కారు పట్టించుకోదు. రాజకీయ లీడర్లు ఇసొంటోళ్ళు ఎంతమంది ఎక్కువ ఉంటే అంత మంచిది అన్నట్టు వీళ్ళ బతుకులు బాగు చేసే ఉపాయాలు చేయరు. అది కాక ఓట్ల కోసం జనాల్ని ఎక్కువ మందిని కానుండ్రి అని అంటారు. కాబట్టే ఇట్లా తయారైంది దేశము. సర్కార్లు మారుతున్నాయి, లీడర్లు వేసుకునే బట్టలు మారుతున్నాయి, కానీ ఇట్లా ప్లాట్ఫామ్ల మీద ఇండ్లు కట్టుకొని బతికేటోళ్ళ జీవితాలు మాత్రం మారతలేవు. ఇంత ఘోరమైన పరిస్థితులల్లా దేశ ప్రపంచం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోతున్నది. ఈ వీడియోను చూసిన కొంతమంది మేధావులు రైల్వే డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, నిద్రపోతున్నదా అని అంటున్నారు తప్ప ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళ బాగు మాత్రం కోరతలేరు. కాబట్టి మన దేశం మరో థాయిలాండ్ దేశం తిరగ కావద్దని కోరుకున్నాం. అంతే, ఎక్కువ మన చేతిలో ఏం లేదు. అవునా కాదా? గురువులు అంటే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు, వాళ్లకు సేవ చేసుడు తప్పేం కాదు. కానీ కాలు పట్టించుకున్నాడైంది, హాయిగా ఉంటదని మసాజ్ తీరుగా కాళ్ళు ఒత్తించుకోండి. చూడుండ్రి ఎంత తీయటి మూలుగుతున్నదో పంతులమ్మ. హబ్బబ్బబ్బా, ఎంత మంచిదానివి మేడం మీరు. పిల్లలను మస్తు చూసుకుంటున్నావు మేడం. పాఠాలు చెప్తే పిల్లలను ప్రశ్నలు అడగాలి, జవాబు రాకుంటే వాయిల్ బరగలతో కొట్టాలి. అంత తిప్పల పిల్లలను ఎందుకు పెట్టాలని పాఠాలు చెప్పుడు బంద్ పెట్టి ఉత్తా కూర్చొని ఉంటే కాళ్ళు నొప్పి పెడతాయి. కాబట్టి పిల్లలతోని కాళ్ళు ఒత్తిపించుకుంటున్నావు, విద్యార్థుల మేలు కోరి గింత పని చేస్తున్నావు అంటే గ్రేట్ మేడం మీరు. మీ మంచితనం ఓర్వలేక కొందరి కండ్లు మండి వీడియో తీసిండ్రు, కానీ మీరు చాలా మంచోళ్ళు మేడం. సెల్ ఫోన్ చెవుకాడ పెట్టుకొని మాట్లాడుతుంటే పిల్లలు కాలు ఒత్తుతుంటే మధురానుభూతిని పొందుతున్నారు మేడం. ఈ పిల్లలు మంచిగా చదివి పెద్ద పెద్ద స్థాయిలకు ఎదిగి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు రుణం తీర్చడానికి మేడాన్ని ఎత్తుక్కుంటూ వచ్చుడెందుకు, అప్పటికి శాల్వలు సన్మానాలు చేసుడెందుకు? ఇప్పుడే కాళ్ళు ఒత్తితే గురువు రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. గా ఛాన్స్ పిల్లలకి ఇచ్చింది మేడము. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలల ఇంతటి గొప్ప కార్యం జరిగేటట్టు చేసింది ఈ పంతులమ్మ. అందుకే ఈ మేడం పనితనాన్ని మెచ్చి చదువుల సర్కార్ ఆఫీసర్లు గట్టి నిర్ణయం తీసుకొని మేడాన్ని ఎప్పటికీ కాళ్ళు ఒత్తిపించుకునేటట్టు మంచిగా ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు ఈ పిల్లల తల్లిదండ్రులు.